హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. సో ఫస్ట్ మనం తెచ్చిన మటన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మటన్ అయితే క్లీన్ అవుతుంది. మటన్ కర్రీలో వేసుకోవడానికి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి, పుదీనా తీసి పెట్టుకోవాలి. మటన్ అంతా కూడా క్లీన్గా కడిగేసి పెట్టుకోవాలి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. దానిపైన కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కదా, కొద్దిగా ఎక్కువే వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పుదీనా తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఉల్లిగడ్డలు, పుదీనా యాడ్ చేసుకున్నాము ఆయిల్లో. అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మటన్లోకి టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాం. చిన్న సైజు అయితే ఒక 5-6, పెద్ద సైజు అయితే ఒక 2-3 సరిపోతాయి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి బాగా. దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా కలిపేసుకోవాలి. అదంతా కలిపేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ కూడా మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము మటన్ అయితే వేసుకున్నాము. అదంతా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మటన్ అయితే అంతా కలిపేసుకుంటున్నాము. కాసేపు మూత పెట్టుకోవాలి. కర్రీలో వేసుకోవడానికి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఒకసారి మూత తీసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి, తగినంత కారం. తగినంత ఉప్పు. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇవన్నీ కూడా వేసుకోవాలి. అవన్నీ కూడా కలిసిపోయే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే మటన్ ఉడుకుతుంది, ఉప్పు కారం వేసినాం కదా, అవంతా కలిసిపోయి ముక్కకు పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ మనకు అన్ని ఉప్పు కారం ముక్కకు పట్టినాయి కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో గ్రేవీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము గ్రేవీ యాడ్ చేస్తున్నాము.
కావాల్సినంత గ్రేవీ, అంటే మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి. దగ్గరకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా కూడా 3 స్పూన్స్ చిన్న స్పూన్తో వేసుకున్నాము. ఇప్పుడు అదంతా కూడా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలన్నమాట. వేసుకున్నాం కదా, అవన్నీ వేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టాం కదా, మనకి ఇక్కడ కుక్కర్ విజిల్స్ అయితే వస్తున్నాయి. మటన్ కదా, కొంచెం టైం అయితే పడుతుందండి. ఒక 5 విజిల్స్ వచ్చి సరిపోతుంది. ఇక్కడ మనకి విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇదంతా కూడా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము మన మటన్ కర్రీ రెడీ అయిందో లేదో. ఇప్పుడైతే మనం కుక్కర్ మూత ఓపెన్ చేసుకుందాం. సో ఫైనల్గా మటన్ అయితే ఇలా వచ్చింది. చూసుకుందాం ఒకసారి ముక్కలు ఉడకాయో లేదో. ఉడికింది అవుతాము. సో ఇక్కడ మనకు మటన్ అయితే బాగా ఉడికిపోయింది, చాలా బాగా వచ్చింది. చూడండి ఇక్కడ ముట్టుకుంటేనే అది ఉడిచేస్తుంది. మటన్ మెత్తగా ఉడికిపోయింది అసలు. సో ఫైనల్గా మనకు మటన్ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు సూపర్గా వచ్చింది. Please do subscribe our channel. Thank you for watching.